ఆడవిల్లలకు రక్షణ లేదు గాని సర్కార్ ఫ్యాషన్ షోలు పెట్టటానికి ఆరాట పడుతున్నది. కింత ఘోరం మా కాంగ్రెస్ సర్కార్ పాలన అని ప్రతిపక్షాలు సురుకులు పెట్టే వరకు వాతలొచ్చి హైదరాబాద్ లోకల్ ట్రైన్లా ఆడవిల్లని చిడాయించినోని పట్టుకున్నారు పోలీసులు. ఆ ముచ్చటేందో చూద్దాం పాండ్రి. ఇగో గీ బద్మాష్ గాడే, ఈ అవారగాడే, ఈ దగుల్బాజీ గాడే సక్కదనాల ఓ బుజ్జి బతుకుని ఆగం చేసింది. వీన్ కండ్లల్లా కారం గొట్ట. ఆ పాపప్ కండ్లతో ఆడవిల్లని చూసేసరికి ఏమనిపించిందో మన తల్లి చెల్లె యాదికి రాలేదు కావచ్చు. దొంగబడవేగాడు ఎక్కన్నో ఇంత చేసినోని ఉత్తగానే వదిలిపెడితే ఎట్లా? అందుకే పోలీసులు చాలా కష్టపడి దొరకబట్టిండ్రట. రైలు ఎక్కినోళ్ళు ఎంతమంది ఉంటారు, ఎవడెసొంటోడు తెలియకుంటుంటది. అందులో వీన్నే పట్టుకునే దానికి ఎన్ని ఉపాయాలు చేసిండ్రో ఏమో గాని ఆఖరికి అందుకున్నారు హౌలే గాని. ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని జంగం మహేష్ అనే వీన్ ఫోటో తీసుకుపోయి ఆ బుజ్జికి చూయించిండట పోలీసులు. చిడాయించినోడు గాయంత తెలియదా, వీడే ఆ బద్మాష్ గాడని గుర్తుపట్టిందట. ఇంకేమున్నది, పోలీసులు పట్నాన్ని గాలిచ్చి దొరకబట్టిండ్రు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి అనే ఊర్లుండే వీడు గంజాయికి అలవాటు పడ్డాడట. అదే మత్తులో ఆ గాయిత్యం చేసిండు కావచ్చు బడవేగాడు. వీడు గలీజ్ గాడు కాబట్టే చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయిందట. అయ్యవ్వలు కూడా లేరట ఈయనకి. అందుకే ఆడిందే ఆట చేసిందే చేత అన్నట్టు పట్నం మీద జెన్నెకిడివిన దున్నపోతు తీరుగా తిరుగుతున్నాడట. ఇది వరకు ఎన్ని లంగలఫం పనులు చేసిండో. స్టేషన్ల కేసులు కూడా ఉన్నాయట వీని మీద. అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే పోలీసులకు అనుమానం వచ్చి దొరకబట్టిండ్రట. సార్లు, పోలీస్ సార్లు జర గట్టిగా అరుచుకోండ్రి. ఇంకో తాప ఏ ఆడవిల్ల జోలికి పోకుండా చేయండ్రి సారు. ఇసొంటోడు జైలున్నా తిండి దండుగా కోట్లు మెట్లెక్కించి పెద్ద శిక్ష పడేటట్టు చేయండ్రి సార్లు. ఇంకో తాప ఇసొంటి ఆలోచన ఎవ్వరు చేయకుండా మంచి తీర్పు తొందరగా వచ్చేటట్టు చేయండ్రి అని కోరుతున్నారు పబ్లిక్.